కాలేజ్ అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరం విడిపోయాం. ఈలోగానే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. మేమందరం దూరమైనా కానీ చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ తోనే విడిపోయాం. అదేంటి, జనరల్ గా ఫ్రెండ్స్ అందరూ విడిపోతే బాధగా ఉంటది కదా, నువ్వేంటి హ్యాపీగా ఉంటది అంటున్నావు అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. మీలో ప్రెసెంట్ ఇంకా ఎవరైనా కాలేజ్ లో చదువుతున్నా లేదా కాలేజ్ అయిపోయినా ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ 4 years కాలేజ్ జర్నీలో మేము సంపాదించుకుంది మార్క్స్, పర్సెంటేజ్, జాబ్ అనే కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది మీకోసమే వినండి. మీరు కేవలం మార్క్స్ కోసమే కాలేజ్కి వెళ్ళారంటే మీరేం మిస్ అయ్యారో నేను చెప్తా. మీరు ఎప్పుడైనా క్లాస్ బంక్ కొట్టారా, లేదా బ్యాక్ బెంచ్ లో కూర్చొని ఫ్రెండ్స్ అందరితో కలిసి గొడవ చేశారా? క్లాస్ రూమ్ లో ఎవరైనా క్రష్ ఉన్నారా? పోనీ కల్చరల్ యాక్టివిటీస్ చూడకుండా అందులో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయకుండా నీకు జాబ్ వస్తే మాత్రం ఉపయోగం ఏంటి? జాబ్ వల్ల నీకు శాలరీ వస్తుందేమో కానీ ఇలాంటి అంతులేని హ్యాపీ మూమెంట్స్ అయితే మాత్రం రావు. మేమైతే మాత్రం ఈ 4 years జర్నీలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మెమరీస్ సంపాదించుకున్నాం. మార్క్స్, పర్సెంటేజ్ కన్నా నా దృష్టిలో ఇవే చాలా గొప్పవని నమ్ముతాను. వీటికన్నా ఇంకా గొప్ప విషయం ఏంటంటే మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ మాత్రం మనం క్రియేట్ చేసుకున్న మెమరీస్ కన్నా చాలా గొప్ప. ఎందుకంటే మెమరీస్ క్రియేట్ అయిందే ఫ్రెండ్ వల్ల కాబట్టి. సో కాలేజ్ లో ఇంకెవరైనా పర్సెంటేజ్ వెనక పరిగెడుతుంటే మాత్రం మీరు చాలా మిస్ చేసుకుంటున్నారు. చదవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ చదువు ఒక్కటే చదవద్దు అని చెప్తున్నాను. చదువుతో పాటు అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే కాలేజ్ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. మాకంటూ మా లైఫ్ లో ఎప్పటికీ అలా గుర్తుండిపోయే బ్యూటిఫుల్ పార్ట్ మాత్రం కాలేజ్ లైఫ్. మీకు కూడా మీ కాలేజ్ లో అలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చిన మీ ఫ్రెండ్ ఎవరో ట్యాగ్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ యూట్యూబ్ లో 1 million కి దగ్గరగా ఉంది. త్వరగా సబ్స్క్రైబ్ చేశారంటే సిల్వర్ ప్లే బటన్ లా గోల్డెన్ ప్లే బటన్ కూడా ఓపెన్ చేసేద్దాం. మళ్ళీ కలుద్దాం, మరి వెళ్ళొస్తా.